ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతోటి బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పనులు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా బాసర అమ్మవారు ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది, తీర్థం ఇది, గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం. సో ఇక్కడ ఈరోజు 225 కోట్ల రూపాయలతోటి పూర్తిగా పునర్నిర్మాణం, పునరభివృద్ధి ఆలయం మరియు ఆలయ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత, దాదాపు శతాబ్దాల తర్వాత ఈ యొక్క ఎంతో భక్తులు ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. దీంతో సంవత్సరంలోనూ ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల వరకు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించారు. శ్రీమాత్రే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనలయ సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి కొలవైన బాసరా క్షేత్రం లోపల బాసరా మరియు భక్తుల యొక్క చిరకాల వాంఛ ఈరోజు నెరవేరుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బాసరకు వచ్చేసి అమ్మవారు దర్శించుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అది కాసేపులో గొప్ప మంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చాలా రోజుల నుంచి ఈ యొక్క కోరిక ఉండేను. అదందరూ ఈ గ్రామస్తులు కానీ, భక్తులు కానీ, ప్రజల ఆకాంక్ష ఉండేను. ఈ యొక్క దినము పూర్వకాలం నుంచి పురాతనమైన దేవాలయం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చాలా కోరిక ఉండను. అది సీఎం గారు మనకు ఈరోజు తీరుస్తున్నారు. ఈరోజు సీఎం గారు బాసర వచ్చి అమ్మవారు దర్శించుకొని భూమి పూజ చేయన్నారు. ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమ్మవారి ఆశీర్వచనం అందజేస్తున్నాము.